ఓకే బ్రో, అల్లు అర్జున్ గారు తెలుసా? అల్లు అర్జున్ గారు బిగ్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్స్ బ్రో. ఓకే, అల్లు అర్జున్ గారు యాక్టింగ్ మీద ఒక మాటలో ఏం చెప్తావు? ఎక్సలెంట్, సూపర్, ఎవరు వచ్చినా తగ్గేదేలే. పుష్ప తగ్గేదేలే. పుష్ప మూవీ చూసావు కదా రీసెంట్ గా, ఎలా అనిపించింది? ఎక్సలెంట్ మూవీ బ్రో. ఓకే, పుష్ప 2 రాబోతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక 1000 కోట్ల మంది వెయిట్ చేస్తారు దానికోసం. Oh my God. అంత తోపు సినిమా అది. పాన్ ఇండియా, అసలు మన ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారు. Okay. దాని తర్వాత ఎవరైనా. Okay. అది అల్లు అర్జున్ సినిమా అంటే మామూలుగా ఉండదు. రష్మిక యాక్టింగ్ మీద నుంచి నీ అభిప్రాయం ఏంటి? రష్మిక అని వేరు బ్రో, ఓన్లీ అల్లు అర్జున్. ఆయన కట్అవుట్ కోసం వెళ్తాం సినిమాకి. రష్మిక అంత నీట్ గా బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఫన్ చేస్తుంది, లవ్ సీన్ చూపిస్తుంది, అయినా ఆ వద్దని అల్లు అర్జునే చూడడానికి ఎందుకు వెళ్తావు? సో హీరో లేకుండా హీరోయిన్ ఉంటే చూస్తారా మీరు? చెప్పండి. ఓన్లీ హీరో కోసమే వెళ్తారు సగం మంది పైగా. ఓకే, అల్లు అర్జున్ గారు అంటే ఒక్క మాటలో ఏం చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన కోసం కోసుకునే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్తాను. అవునా? అది. సో అదే క్రేజ్ మూవీ పుష్ప 2 మూవీ లెవెల్లో ఈసారి ఎంత లెవెల్లో ఉండిద్ది అంటారు పాన్ ఇండియా లెవెల్? నాకు తెలిసి బాహుబలి 2ని మించిపోయిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మించిపోయింది. అది 10 years తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కాబట్టి ఎక్సలెంట్ గా ఉండిద్ది. అది. సో ఒక డైలాగ్ అబౌట్ అల్లు అర్జున్. తగ్గేదేలే. అంతేనా? పుష్పరాజా? అంతే.